నగరంలోని పడారుపల్లి ఆర్టీజీ కాలనీలో కొంతమంది యువత దొంగతనాలకు మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలకు అలవాటు పడి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్న నేపథ్యంలో యువతకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో స్థానికంగా ఉన్న యువత కమిటీగా ఏర్పడి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. దొంగతనాలు మరియు గాంజా మత్తుకు బానిసలు కాకుండా ఉండుటకు అవగాహన బోర్డులు ఏర్పాటు కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి వేణు మరియు 24వ డివిజన్ కార్పొరేటర్ అరవ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐ వేణు మాట్లాడుతూ ఆర్టీటీ కాలనీలోని యువత ఒక కమిటీగా ఏర్పడి యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించడం అభినందదగ్గ విషయమని ఈ సందర్భంగా వారిని అభినందిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ కాలనీలోని కొంతమంది యువత దొంగతనాలకు గంజాయి వినియోగం, గంజాయి అమ్మకాలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, అటువంటి వారికి అవగాహన కల్పిస్తూ అవగాహన బోర్డులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో బెల్ట్ షాప్ నిర్వహణ, గంజాయి అమ్మకాలు ఎవరైనా చేపట్టినా అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోబడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీటీ కాలనీ గ్రామ కమిటీ అధ్యక్షులు ఏ పెంచలయ్య, సెక్రటరీ లోకలాదం, మంక్షద్ర శివ, మణికంఠ, కె పెంచలయ్య మరియు కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. చదివించి కష్టపడి వాళ్ళు అందరూ కష్టపడే వాళ్ళు వీళ్ళు కూడా వాళ్ళ బిడ్డలను బాగా చదివించి మంచిగా వాళ్ళకి ఫ్యూచర్ ఇవ్వాలని చెప్పి వాళ్ళకి తెలియపరుచున్నాము. సో ఈ డ్రగ్స్ అనేవి ఇక్కడ వాడకూడదని చెప్పేసి వాటిని వాడితే చట్టపరమైన మేము ఎటువంటి చర్యలు తీసుకోవాల్సింది తెలియపరిచాము. ఏదైనా ఉంటే ఎటువంటి సమాచారాన్ని మాకు 112 ద్వారా కానీ మా నెంబర్ ద్వారా కానీ తెలియపరచమని చెప్పాము. అదేవిధంగా ఇక్కడ వాళ్ళు ఈ డ్రగ్స్కి సంబంధించిన స్థానికంగా కొన్ని బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. అంటే డ్రగ్స్ వాడకూడదు, ఈ ఆల్కహాల్ వాడకూడదు, అదేవిధంగా అమ్మాయిలు చిన్నపిల్లల పట్ల కూడా అబ్యూజివ్ చేయకూడదు అని చెప్పేసి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి కూడా వాళ్ళు అన్ని బోర్డులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. వీటన్నిటిని కూడా ఏదైనా వీళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే మాకు 112 ద్వారా కానీ మా గవర్నమెంట్ నెంబర్ కానీ ఫోన్ చేసి మేము సమాచారం ఇవ్వమని చెప్పాము. సో ఇక్కడ అందరూ కూడా ఇటువంటి మంచి అవగాహన సదస్సు కార్యక్రమం ఏర్పడినందుకు ఈ గ్రామ కమిటీ సభ్యులకు, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ అరవశ్రీన్ గారికి అందరికీ కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఈరోజు ఆర్టీటీ కాలనీ నందు అవేర్నెస్ ప్రోగ్రాం దేని మీద అంటే ఈ గంజాయి, బెల్ట్ షాపులు, దొంగతనాలు ఇవి జరగకూడదు మా కాలనీలో అని ఇక్కడ ఒక కమిటీగా ఏర్పడి గవర్నమెంట్ సిఐ గారిని నన్ను ఇక్కడ పిలవడం, మమ్మల్ని కూడా దీనిలో భాగస్వామ్యం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కమిటీ ద్వారా ఈ కాలనీ అభివృద్ధి చెందాలని, ఈ కాలనీలో ఎటువంటి ఇల్లీగల్ పనులు జరగకుండా ఈ కాలనీకి మంచి పేరు తీసుకురావాలని గ్రామ కమిటీ సభ్యులను కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.